సంవత్సరం మా పిల్లలకి హెల్ప్ చేస్తున్నానంటే మన తెలుగు అక్షరాల్లో మ్యాజిక్, పద్యాల్లో మ్యూజిక్, వ్యాకరణంలో లాజిక్, మన భాష ప్రాచీన అలంకారాల క్లాసిక్, వింటుంటే మన హృదయాల ఎలక్ట్రిక్, మన భాష పుట్టికే సైంటిఫిక్ అండ్ మన కవులు ఐకానిక్. మొత్తానికి మన భాష ఫ్యాంటాస్టిక్ అంటూ తమ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మీ ముందుకు వస్తున్నారు ప్రమోద. వీళ్ళు చదివే నాకు చేసే పేరు తెలుగు. ఈరోజు పూజ బాగా జరిగింది కదా వదిన? అవును వదిన, పూజ చాలా బాగా అయింది. నాకు పూజ కూడా దక్కింది. అదెలా? పూజలో పక్కింటి పద్మ నెక్లెస్ నాకు నచ్చింది. మా ఆయనకి చెప్పిన అలా ఒకటి కావాలి. మా ఆయన సరే అన్నాడు. పూజ చేస్తుంది నేను, ప్రతిఫలం నీక, సొమ్ముడిది సోముడిది అని అంటారు. అది ఇదేనేమో. నమస్కారం మాస్టారు, రండి కూర్చోండి. ఒరే అభి సిరి రండి, మాస్టారు వచ్చారు. ఇంతకీ మీ తెలుగు తరగతులు ఎలా సాగుతున్నాయి? బాగా నేర్చుకుంటున్నారా? ఏంటో ఈ తెలుగు అంతా బోరింగ్. ఇంగ్లీష్ అంటే తక్కువ. అవును, ఇంగ్లీష్లో ర్యాప్ సాంగ్స్, కేపాప్ అన్నీ చాలా లాజికల్గా ఉంటాయి. మీరు వెతుకుతున్న స్పీడ్, పవర్, లాజిక్ తెలుగులో అద్భుతంగా ఉన్నాయి. ర్యాప్ సాంగ్ కంటే స్పీడ్గా 800 ఏళ్ళ క్రితమే పాల్గొని సోమనాథుడు టాకాంతో పద్యం రాశారు. నేను చెప్తాను విను. సోమనాథుడు తెలుగు భాషలో సౌండ్ ఎఫెక్ట్స్తో పద్యం సృష్టించిన ఒరిజినల్ ర్యాపర్గా అది మ్యూజికల్ కాదు. మరి నా జనరేషన్కి కావలసిన లాజిక్ ఉందా? ఎందుకు లేదు శరి? మీరు బైనరీ కోడ్తో ఎలా ప్రోగ్రామ్ చేస్తారో అలాగే మన కవులు ఒకే ఒక అక్షరంతో పూర్తి పద్యం రాశారు. నేను చెప్తాను విను. నన్నను నిన్నను నిన్నే నేనన నిన్ను నేనెన్నను నిన్నెన్నను నిన్నే నన్నెన్నన్నా నన్నేనను నిన్ను నేననన్నా. దీని అర్థం ఏంటంటే నన్ను విమర్శించిన, నిన్ను విమర్శించిన అన్ని విమర్శలు నీకే చెందుతాయి అని తమ్ముడు అంటాడు. నేను నీతో అంగీకరించను. నీ విమర్శలు నీకే, నా విమర్శలు నాకే అని నువ్వు అన్న మాటలకి నేను అంగీకరిస్తున్నాను అని తమ్ముడు అంటాడు. నేను కూడా చిన్నప్పుడు నాటకంలో నాకు ఒక పెద్ద డైలాగ్ చెప్పాను. నాడు నీరు 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 నాడు నాడు నీరు నేనన్నాడా? నోను నా నాన్న నేనన్ను. ఇవన్నీ చాలా బాగా చెప్పిన రాసినట్టు మంది ఎలా ఎవరు రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నావు? ఈ మధ్య రాసిన పద్ధతి నొక్కుడు 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 తిరగడానికి నొక్క దూగుడు లెక్క చూపుల గట్టల వల్ల చిక్కిరి బిక్కిరి చిక్కుడు తీసుకొని సీరుడు కోటుకు సీరుగా అక్కడి కక్కటి అక్కడి కక్కటి ఎవరు ఇచ్చడా నొక్కుడు 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 చొక్కుడు తిరగడం మోసుకి చూసావా? ఆ పాత్రను మన చందబెత్తులో రామలింగేశ్వరరావు గారు రాశారు. ఆ పాత్రను ఒక గుర్రం వెంకటేశ్వర స్వామి పై ఉన్న భక్తితో తన దెబ్బల శబ్దం నుండి పద్యం పొందేలా చేసింది. ఆ పాట ఒక గుర్రం పరిగెడుతున్నట్టుగా ఎంత చక్కగా సంగీతం నాది. అవును నానమ్మ, ఇది ఇన్స్ట్రుమెంట్ లేకుండా చాలా మ్యూజికల్గా ఉంది. తెలుగులో అంతేకాదు ఇంగ్లీష్లో రేస్కాన్ లాంటి టాలెంట్ పనులు ఉన్నాయి కదా, తెలుగులో కూడా ఉన్నాయి. వికట కవి, రంగేశ్వర ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ అంత
గురించి ఎవరు చెప్తారు? వినమని మనం నానమ్మ వినమని మనవి కూడా కార్యక్రమం బలపడ్డారు. ఇప్పుడు ఇంకొకటి విను. సంభూతికం ముక్తి కారణాసం వందేళ్ళలో బతుకం జయాశ్రీ ఇతడి రాముడి గురించి అంటే రామాయణం అన్నమాట. నేనేం చెప్పినా నువ్వు వాపసు చెప్తావు కదా. ఇప్పుడు ఈ పద్యం సంగీతం చెప్పు. అలాగే వదిన నీ ముచ్చట తీరుస్తాను. శ్రీయాదవం భవ్యపతోయదేవం సంహారణ ముక్తిమదాసుభూతం. ఇది కృష్ణుడి గురించి అంటే మహాభారతం అన్నమాట. ఈ పద్యాన్ని 14వ శతాబ్దంలో దైవజ్ఞ సూర్య పండితుడు రాశారు. ఇలాంటివే 40 పద్యాలు ఉన్నాయి. ఒక వైపు నుండి రామాయణం, ఇంకో వైపు నుండి చదివితే భారతం. దీని ముందు ప్లానెట్ ఎందుకు పనికిరాదు? మన ప్రభుత్వ సత్తాలతో మ్యాచింగ్ చేసి నాటి ఆర్టికల్ మళ్ళీ ఫన్నీ పద్యాలేవా? మా మాస్టర్ ఎప్పుడూ సీరియస్ పద్యాలే చెప్తారు. ఎందుకు లేవవి? చమత్కారంలో చాలా పద్యాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు మేక కోకతో ఒక పద్యం చెప్పారు. వింటామా? మేక కోకకు మేక తోక మేకకు తోక మేక తోక మెక మేక తోక మేక తొక తోక మెక మేక తోక మేక. ఇలా చమత్కారం మాత్రమే కాదు, నీ గుడి ఇంట్లో ఉన్న క్యాప్షన్ ఏంటి? జస్ట్ డూ ఇట్. ఇది ఎప్పుడో ఆ కంపెనీ పుట్టక ముందే గురుజాడ అప్పారావు గారు ఒక పాటలో రాశారు. దేశమంతే మత్తి కాదు, దేశమంతే మనుషులు, ఒత్తి మాటలు కత్తి పెద్దోయ్, గత్తి వేంతలు పెద్దవు అని మంచి చేయమని ఎన్నో ఇన్స్పైరింగ్ సాంగ్స్ రాశారు. ఇలా బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి పాటలు పద్యాలు ఎన్నో పాడి తెలుగు ప్రజలను చైతన్యవంతులు చేశారు. తెలంగాణలో కూడా వందెనక వంది కట్టి 16 వందలు కట్టి అని నిజాం ఎదుగు తిరగబడ్డారు. తెలుగు గొప్పతనం నాకు ఇప్పుడే అర్థమైంది మాస్టరు. అందుకే చెయ్యెత్తి జయగొట్టు తెలుగోడ గతమెంతో గన కీర్తి కలవారా, చెయ్యెత్తి జయగొట్టు తెలుగోడ భవితంతు భవ్యము నీలేరా. అందుకే అన్నారు దేశ భాషల